ఎప్పుడు మైదా పిండితోనే కాదు, ఇలా గోధుమ పిండితో ఒకసారి మైసూర్ బజ్జీలో వేసి చూడండి. చాలా క్రిస్పీగా చాలా బాగా లోపల కూడా పిండి ముద్దలు లేకుండా మొత్తం మైసూర్ బజ్జీ అంతా ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం పిండిని వేసుకోవడం వల్ల మైసూర్ బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇందులోనే జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, 1 కప్పు పెరుగు, తగినన్ని వాటర్ వేసి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకుని ఇలా బీట్ చేసుకుని 1 గంట మూత పెట్టి పక్కన పెట్టుకోండి. చూడండి, గంట తర్వాత మనం బేకింగ్ సోడా వేసాం కదండి, అందుకని పిండిలో కొంచెం బబుల్స్ వస్తూ ఉంటాయి. పిండిని ఇప్పుడేం కలపకూడదు. ఒక పక్క నుంచి బజ్జీలు వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండితో ఇలా బజ్జీల కింద వేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బజ్జీ రెడీ. దీనిలోకి ఏదైనా గట్టి పచ్చడి కాంబినేషన్ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.